హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ నమస్కారం. మీ అందరూ ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా జగదాంబని కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోతున్న అంశం ఏంటో తెలుసా అండి? మన ప్రీక్వెల్ అని చెప్పాను కదండి, దాని కంటిన్యూషన్ చెప్తున్నాను. కేరళ ఇష్యూ ఇది కూడా ఎక్కడ జరిగింది అంటే తిరువనంతపురంలోనే జరిగిందండి. అందుకనే నేను మా టీంతో కళ్ళారా నేను చూసినటువంటి ఇష్యూ నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఇది జరిగి ఎన్నాళ్ళయింది అంటే దాదాపుగా 20 ఇయర్స్ అయిపోయింది. కానీ ఈ రోజుకి కూడా పచ్చి పచ్చిగా ఉన్నటువంటి ఈ జ్ఞాపకం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇది భయం ఉంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, రాత్రిపూట మెలకు వచ్చినా ఇదే గుర్తుకొస్తున్నది అనుకున్న వాళ్ళు దయచేసి చూడకండి. హ్యాపీగా ఉన్నవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్కి భయం ఏంటండి, హ్యాపీగా చూడండి, చూసి ఆనందించండి. తర్వాత మన దెయ్యాలంటే మనుషుల మధ్య బతుకుతున్నాం మనం, ఇంకా దెయ్యాలంటే మనకెందుకు భయం? ఇంకా ఆలస్యం ఎందుకండి, హ్యాపీగా వెళ్ళిపోదాము. మీ అందరికీ గ్రాండ్ టెరిఫైయింగ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో నా హర్రర్ జర్నీలో. మీ అందరికీ గ్రాండ్ వెల్కమ్ అండ్ టెరిఫైయింగ్ వెల్కమ్ ఆల్సో. ఇంకా ఆలస్యం ఎందుకు, మనందరి హారర్ షో, మనందరి ఫేవరెట్ హారర్ షో, అండ్ దట్ టు కేరళ సిరీస్కి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ స్వాగతం. టుడేస్ ఎపిసోడ్ ఇంకెందుకండి ఆలస్యం, వచ్చేయండి మన టుడేస్ ఎపిసోడ్లోకి, మన హర్రర్ జర్నీలోకి. ఓకేనా? 20 ఏళ్ల క్రితం కరెక్ట్గా తిరువనంతపురంలో మేము ఫేస్ చేసినటువంటి ఒకనొక సంఘటన, భయానక సంఘటన, ఒక ప్రమాదకరమైనటువంటి బాధపడుతున్నటువంటి ఒక ఫ్యామిలీ వాళ్ళు మా చిన్న గురువు గారిని అప్రోచ్ అయితే, మా చిన్న గురువు గారు మాకు అసైన్ చేశారు ఆ ఇష్యూని. ఇప్పుడు నేను అసైన్ చేస్తున్నట్టు చేస్తే మేమందరం కూడా పొలవమని వెళ్ళిన దగ్గర నుంచి మాకు ఎదురైన సంఘటనలే ఈ ఎపిసోడ్ అండి. మేము వెళ్ళడం జరిగింది. మేము అది ఎప్పుడంటే మే నెల, ఎండలు అయిపోయినాయి, ఇంకా తొలకరి జల్లులు స్టార్ట్ అవుతున్నాయి. కేరళ కదా ముందు వస్తాయి మాన్సూన్ ఎప్పుడు కూడాను. జూన్ నెల కరెక్ట్, జూన్ నెలలో అందరం, నేను, మా వెస్ట్ బెంగాల్ అన్న, మా విద్య, ముగ్గురం. ఆ రోజు విద్య ఒకరోజే ఉంది, తర్వాత వెళ్ళిపోయింది తను, అందుకని తను ఇందులో అప్రస్తుతం. అయితే మేమిద్దరం ఉన్నాము. మేము చేసినటువంటి ఆ కార్యక్రమం ఎలాంటిది, ఎంత భయంకరమైంది, మేము ఎలాగ ఇచ్చేసామంటే, మా చిన్న గురువు గారు అప్పచెప్పారు, చంద్ర నువ్వును తను వెళ్ళి ఈ విషయాన్ని సాల్వ్ చేసి రండి, మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కబురు పంపండి, నేను వస్తాను అని చెప్పారు మా చిన్న గురువు గారు. అంటే మా పెద్ద గురువు గారి తాలూకు బ్రదర్ అనమాట. అయితే సరే, బ్రదర్ కాదండి, సారీ కొడుకు, మూడో కొడుకు చిన్న గురువు గారు. అంటే తంత్రం ఆయన చెప్పేవాడు, ఎక్కువ క్లాసులు మాకు ఆయన అనమాట. అయితే ఆయన మాకు చెప్తే మేము ఆ అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళామండి. అక్కడికి మేము వెళ్ళేటప్పటికి ఇల్లంతా బీభత్స వాతావరణం నెలకొని ఉంది. వాళ్ళకి ఏంటవుతోంది అని అంటే, అప్పటికి 1 ఇయర్ నుంచి వాళ్ళు అది సఫర్ అవుతున్నారు. ఫస్ట్ నెగిటివ్ సోర్స్ లాగా, నెగిటివ్ ఎనర్జీ లాగా వాళ్ళకి స్టార్ట్ అయ్యి రాను అది భయంకర పిశాచిగా మారి వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేసిందండి. అయితే వాళ్ళకి ప్రతిరోజు ఏంటంటే అన్నంలో మట్టిపోయటం, అన్నంలో విచిత్రమైనటువంటి వస్తువులు కనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో మాకు అవసరమైనటువంటి విషయాలు ఏవి కూడా అక్కడ మాకు పాజిటివ్గా ఏమీ కనిపించలేదండి. మేము దిగవలసిందే. అందుకని మేము ఆలోచించుకుని ఇల్లంతా వెతికాము, ఇంటి ఆవిడ కనిపించలేదు. మేము లోపల కూర్చుని ఉందనమాట. అంటే ఆ ఇంట్లో అత్తగారు, మామగారు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు మమ్మల్ని ముందర రిసీవ్ చేసుకుని విషయం అంతా చెప్తే, సరే మీరేం బాధపడకండి, ఎట్లా గురువుగారు పంపించారు, మేము వచ్చాం, మేము చూసుకుంటాం, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పిన తర్వాత మా ప్రశాంతత పోయింది ఆ క్షణంలోనే. లోపల మీ కోళ్ళగారు ఎక్కడున్నారు, ఆవిడ పేరు విశ్వలక్ష్మి. ఇప్పటికి కూడా గుర్తుంది నాకు ఆ పేరు, చూడండి. అంటే ఆ పేరుతో సహా నాకు గుర్తుందంటే విశ్వలక్ష్మి ఆమె పేరు. విచిత్రమైన పేరు కాబట్టి నేను చాలా కాలం అనుకున్నాను. నిన్న నా రికార్డ్స్ తీస్తుంటే అందులో దొరికింది, నాకు ఎక్స్పెరిమెంట్ రికార్డులో దొరికింది, అందుకే చెప్దామని మొన్నటి నుంచి అనుకుంటున్నా. దాని ప్రీక్వెల్ చెప్పాను అనమాట. విశ్వలక్ష్మి అన్న ఆవిడ ఆ ఇంటి కోడలు. ఈ విశ్వలక్ష్మి, ఆ తర్వాత అతని పేరు పళని, ఆయన పేరు పళని స్వామి అతని పేరు.
అయితే వాళ్ళు సంవత్సరం నుంచి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బాగా ముదిరిపోయింది అది. మేము వెళ్తూనే నేను అడిగాను, మీ కోడలు గారు ఎక్కడున్నారండి, లక్ష్మి గారు ఎక్కడున్నారు అని అడిగాను. ఎక్కడున్నారంటే ఆ రూమ్లో ఉందమ్మా, పిలుస్తారా అన్నాను. అంటే పిలిస్తే వచ్చేటట్టు లేదమ్మా అన్నారు ఆవిడ. ఏమండి ఏమైంది, ఎందుకని రాదు, పిలవండి ఒకసారి అన్నాను నేను. వద్దమ్మా నేను పిలవలేను, నాకు భయం నాకు అంది. ఏం జరిగింది, అలా పిలుస్తున్నప్పుడు ఏం జరుగుతోంది అని అడిగాను నేను. ఏం జరుగుతోంది అని అంటే మీరు పిలవండి అమ్మా మీకే అర్థమవుతుంది, నేను ఇక్కడ ఉండలేనని చెప్పేసి ఆవిడ ఒక 10-15 అడుగులు నడిచి రెండో గది ఒకటి ఉంటే ఆ గది గుమ్మం దగ్గర నిలబడి ఇలా తొంగి చూస్తోంది. అంత భయంగా ఉంది ఆవిడకి. అయితే ఏం జరిగింది ఆ విషయం, నేను వెంటనే విశ్వలక్ష్మి గారు అని పిలిచాను. పిలిస్తే ఎవ్వరు పలకలేదండి. పలకపోతే వెళ్ళు పద అన్నాడు అన్న. వెళ్ళి చూద్దాం పద అని. వెళ్ళి చూద్దాం పద అంటే మెల్లిగా వెళ్ళాం మేము. వెళ్ళి ఆ తలుపు వేసింది, డోరు వేసింది. వేసిన డోర్ని ఇలా టక్ 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 నాక్ చేస్తే అన్నది. అంటే బయటికి రా అన్నాను నేను. ఫస్ట్ బయటికి రా అన్నాను. అంటే అన్నది. నువ్వు ఇవన్నీ వద్దు బయటికి రా అన్న. మా అన్న కూడా ఏంటంటే బయటికి రా అన్నాడు అతను. బయటికి రా అంటే 2 తలుపులు టక్కన ఓపెన్ అయ్యాయండి. ఏ సినిమాలు కూడా పనికిరావు. 2 తలుపులు టక్కన ఓపెన్ అయ్యాయి. ఆవిడ మంచం మీద సెంటర్లో కూర్చుని ఉంది. ఆవిడ సెంటర్లో కూర్చుని 2 చేతులు వెనక్కి పెట్టుకుని ఉంది. అంటే ఏదో ఉంది చేతిలో. ఏముంది అని ఆలోచించాను నేను. దగ్గరికి వెళ్ళడానికి నాకు కూడా ఒక ఆలోచన ఇంకా రాలేదు. భయం అని చెప్పలేమండి, బట్ మన జాగ్రత్త చూసుకుని కదా ముందుకు వెళ్ళాలి. అందుకో చూశాను. చూసి లక్ష్మి గారు రండి అన్నాను. అంటే ఎవరు లక్ష్మి అంది. బొంగురు గొంతు, భయంకరమైన బొంగురు గొంతు. ఎవరు లక్ష్మి అంటే ఈ ఇంటి కోడలు లక్ష్మి, నువ్వెవరు అన్నాను నేను. అనంటే మురుగదాస్ అన్నది. ఎవరు అన్నాను. మురుగదాస్ అన్నది. ఆహా, మురుగదాస్తో నాకు పని లేదు, ఈ ఇంటి కోడలు విశ్వలక్ష్మితో పని ఉంది, పిలువు అన్నాను నేను. విడిచిపెట్టావు, వదిలేవు అన్నా. అంటే నువ్వేం చేయగలుగుతావు, ఏం చేయలేవు, నువ్వేమీ చేయలేవు, ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపో అన్నాడు. అంటే అచ్చా పారిపోవాలా, సరే డిసైడ్ చేద్దాం అని మా అన్న వైపు ఇలా చూశాను నేను. చూస్తే తనేమన్నాడు, విశ్వలక్ష్మి గారిని విడిచిపెట్టి నువ్వు బయటికి రా మురుగదాస్ అన్నాడు అతను. అంటే నేను రాను, ఈ శరీరంలో 1 ఏడాది నుంచి ఉంటున్నాను, నేను రాను అన్నాడు. అంటే ఇది నీ సొంత శరీరం కాదు, నీ సొంత శరీరం మట్టిలో కలిసి చాలా కాలమైంది అని అన్నాను. అంటే లేదు, నా శరీరం మట్టిలో కలిసిపోయినా సరే నేను దీన్ని వదలను అన్నాడు. ఎందుకంత కక్ష, ఎప్పుడు చచ్చావు నువ్వు అని అడిగితే చాలా ఉన్నాయి, నీకెందుకు చెప్పాలి అన్నాడు. చెప్పక తప్పదు కదా మరి, ఏంటో చెప్పు అన్నాను. ఏంటో చెప్పు అంటే ఆడదానివే నువ్వు, నీకెందుకు అన్నాడు. నువ్వు అటు ఇటు కానివాడివా అన్నాను నేను. అటు ఇటు కానివాడివా, ఎవడరా నువ్వు, నేను ఆడదాన్నే, ఎగ్రి, నువ్వెవరు, అటు ఇటు కానివాడివా ఇదా అన్నాను నేను. అంటే హేయ్ అన్నాడు. లేదు బా అవతలికి జరుగు, ఎందుకు అమ్మాయిని హింస పెడుతున్నావు, ఏముంది నీకు ఇందులో, చెప్తావా, నిన్ను బయటికి రప్పించమంటావా అన్నాను నేను బయటికి వస్తే నీ బతుకు చెడగొడతా అన్నాడు. రేయ్ ఏంట్రా మాట్లాడుతున్నావు, ఏంటి చెడగొడతావు నువ్వు, రా అన్నాను నేను. రా అని అంటే టక్కన ఆవిడ పడిపోయిందండి. పడిపోతే నాకు ఒక్క క్షణం జర్కొచ్చింది. నేను రెడీగా ఉండాలి కదా, ఒక్క క్షణం జర్కొచ్చింది. జర్కొస్తే అటు ఇటు చూశాను. దిక్కులు చూస్తున్నావా అన్నాడు వాడు. పక్కన ఒక అబ్బాయి ఇలా నిలబడి ఉన్నాడండి. ఆ అబ్బాయికి ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. నిలబడి దిక్కులు చూస్తున్నావేంటే అన్నాడు. ఒక భ్రమ. అటు చూశాను నేను. అటు చూస్తే తెల్ల పంచ,
చొక్కా వేసుకుని ఉన్నాడు, అడ్డంగా విభూతి బొట్లు ఉన్నాయి. దిక్కులు చూస్తున్నావేంటే, భయం వేసిందా? నేనేమైనా చేస్తానని భయం వేసిందా? ఈ మగాడిని చూసి జడుచుకున్నావా అన్నాడు. ఓడి అమ్మ, నువ్వు మగోడివా? అబ్బచ్చా, నాకు అర్థం కావట్లేదురా నీ ఇష్యూ. ఏం చేస్తావేంటి నువ్వు అన్నాను. ఈలోపు శరీరం వదిలి వచ్చాడు కదా, మా అన్న ఏం చేశాడు, గబుక్కుని వెళ్ళి ఆవిడకి తావీజ్ కట్టాడు. తావీజ్ రక్ష కట్టాడు. రక్ష కట్టి వాడు అది చూశాడు. చూసి మోసం చేశారు, నన్ను మోసం చేశారు అన్నాడు. అంటే వెళ్ళిబే, ఏంటి నేను మోసం చేసేది, లేగా అన్నాను నేను. లేగా అని చెప్పి ఆ అమ్మాయిని 2 కాళ్ళు పట్టుకొని 2 కాళ్ళు కలిపి అక్కడ తాళ్ళు ఉన్నాయి అంటే కట్టించుతున్నారు ఆమెని. ఆ 2 తాళ్ళు మంచం కోళ్ళకు కట్టేసి ఆవిడ 2 చేతులు వెనక్కి విరిచి కట్టేసి అలాగా ఉంచి సిద్ధం చేసాం పోరాటానికి. జస్ట్ లైక్ ఎగ్జార్సిజం లాంటిది. కానీ ఆల్రెడీ దెయ్యం బయటకు వచ్చింది అనుకున్నాం మేము. ఒక రక్ష అయితే కట్టాం. రక్ష కట్టేసరికి ఆమె ఇలా కళ్ళు టక్కని తెరిచింది. టక్కని తెరిచి చూస్తుంది. నాకైతే డౌట్ వచ్చింది లోపల ఇంకో ఆత్మ ఏదో ఉన్నట్టుందని. సరే ఏంటో చూద్దాం అనుకుని నేనైతే ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా వీడు అన్యాయం, మోసం చేసావు అని చెప్పి నన్ను బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. నేనేం పట్టించుకోలేదు, దానికి లొంగలేదు కంగలేదు. ఈలోపు వాడేం చేశాడు, అక్కడ ఒక పెద్ద ట్రంకు పెట్టి ఉందండి. ఒక ట్రంకు పెట్టి ఒక 2.5 అడుగుల ట్రంకు పెట్టి ఉంది. 2.5 అడుగులు వెడల్పు ఏదో ఉంది, నాకు తెలియదు సమంగా కొలతలు అయితే. ఒక ఈ సైజు పెట్టుంది. ఆ పెట్టి ఎత్తి నన్ను కొడిసాడు పట్టుకుని, అని నా మీద విసిరేసాడు. విసిరేస్తే అంటే ఆబ్జెక్ట్ని కదిలించగలిగే శక్తి ఉంది దానికి. విసిరిస్తే నేను టక్కుని వెనక్కి ఇలా జరిగేసరికి నేల మీద దమ్మని పడింది. మంచాన్ని కొట్టుకుని కింద పడింది. నాకేం తగలకపోతే ఈ అన్నాడు. ఈ అనేసరికి మొత్తం వాడి స్వరూపం అంతా వచ్చేసిందండి. ఎంత భయానక స్వరూపం అంటే అది పరమ భయానక స్వరూపం. కళ్ళు ఎర్రగా గుంటల్లాగా ఉన్నాయి. కళ్ళు ఏం లేవు, కనుపాపలు లేవు, గుంటల్లా ఉన్నాయి. నోరు కూడాను మొత్తం అంతా ఏదో నల్లటి ద్రవం కారుతున్నట్టుగా ఒక భ్రమ. తర్వాత ఈ మొహం అంతా చొక్కిదవళ్ళు అయిపోయి ఇలా లోపలికి వెళ్ళిపోయి పాతిపెట్టి సమాధిలో నుంచి ఒక 6 నెలల తర్వాత తీస్తే కుళ్ళిన శరీరం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడు. ఎక్కడికక్కడ వదిలిపోతున్నాయి ఈ బట్టలు. మోస్తాబు మరి కనిపించడం లేదు. కనిపించకుండా విసిరేస్తున్నాడు నా మీద, వస్తువులు విసిరేస్తున్నాడు. అక్కడ ఏముంటే వచ్చి తగులుతున్నాయి అన్నమాట. తగులుతుంటే అన్నేమన్నాడు, నీకు గట్టి దెబ్బలు తగిలేస్తాయి, ఆయువు పట్ల మీద తగిలేస్తాయి, ట్రాను పో అని చెప్పన్నాడు. అనేసి అక్కడ గీత గీశాడు. గీత గీసిన తర్వాత ఈలోపు ఒక ఇంత శుద్ధ విభూతి బండ ఉంటుంది మా దగ్గర. ఆ విభూతి బండతో జస్ట్ ఇలా గీసాడు అనమాట. గీసేటప్పటికి వీడు మరి రాలేదు అటువైపు. అక్కడ మంచం దగ్గరికి వెళ్ళి మంచం మీద గెంతుతున్నాడు. ఆ ఇనప మంచం అనమాట, చాలా గట్టి ఇనప మంచం పెట్టారండి. పిచ్చి ఆసుపత్రిలో ఉన్న మంచం లాంటిది పెట్టారు అమ్మాయికి పాపం. పెడితే అది ఎలాగ విపరీతంగా దబ్బు 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 సౌండ్ చేస్తున్నాడు. అంటే దాని మీద గెంతుతున్నాడు. సరే గంతని అని ఊరుకున్నాము. ఊరుకొని మేము అక్కడ మా అన్న కూర్చుని ఒక చిన్న యంత్రం లాంటిది నేల మీద గీసి దండం పెట్టుకుని పనిలోకి దిగిపోయాం. డైరెక్ట్గా ధ్యానంలోకి దిగిపోయిన తర్వాత వాడు విపరీతంగా ఇచ్చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ గదిలో బీభత్సంగా తిరిగేస్తున్నాడు. ఆ బీభత్సంగా తిరిగేస్తున్న గాలి మాకు ఎట్లా కనబడుతోంది, భయంకరమైనటువంటి గాలి సౌండ్, ఫఫ్ 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 అని సౌండ్తో గాలి వినిపిస్తున్నది. గాలి ఎక్కడా కనపడతలేదు. అంటే సౌండ్ తిరగడం ఏం కనిపించట్లేదు, వస్తువులు ఏమి రొటేట్ అవ్వట్లేదు, కానీ గాలి వీస్తున్నట్టుగా ఒక సౌండ్ వస్తుంది అనమాట. అదొక భయానక అనుభవం బాబాయ్. అది అయిపోతే కొంతసేపు అయిన తర్వాత ఆడమనిషిని కట్టాం కదా, కట్టిన దగ్గరికి మళ్ళీ వచ్చారండి. ఆ తావీజ్ పనిచేయలే, మేము కట్టింది రక్ష పనిచేయలే. పని చేయకపోతే మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చేసి ఒక్కసారి 2 కాళ్ళు 2 చేతులు ఇలాగా అన్నాడు. అనేటప్పటికి ఇంకా ఆలేదు లేదు, మొత్తం అంతా బయటికి ఓడొచ్చేసింది ఆవిడ. ఓడొచ్చేసి నిలబడి ఇలా మొహం ఇలా తిప్పింది. వెనక్కి విరిచి చంపేస్తాడు, అయిపోయింది ఇవిడ పని అనుకున్నాను నేను. కానీ చంపలేదు సరికదా. ఇంకా ఏం చేస్తాడా అని కొన్ని సెకండ్లు అండి. ఇది నేను మీకు ఇంతసేపు చెప్తున్నాను కానీ కొన్ని సెకండ్లు అనమాట. ఒక్కసారి అరచేత్తోని ఆవిడ చెంప మీద ఇలా కొట్టాడండి. అలా చరిచాడు దెబ్బ. ఎవరు చరిచారో తెలియదు, మాకు కనిపించలేదు. ఒక మబ్బు లాంటిది కనిపించింది అంతే. చరిచేటప్పటికి ఈ బుగ్గ బోర్లాగా ఇలా పొంగింది. ఇక్కడేమో ఇంత బొప్పి ఇలా కట్టడం భయంకరమైనటువంటి దెబ్బ. అది మాత్రం పాపం అంత భయంకరమైన దెబ్బ కాసి ఆవిడ ఎలా బతికిందో దేవుడికో నమస్కారం. నిజంగా అయిపోయిన తర్వాత పడిపోయింది ఆవిడ. దామని పడిపోయి అని అరుస్తుంటే ఇంక ఇది లాభం లేదని చెప్పి ఇక్కడ మనం
మంచం చుట్టూ రక్షరేఖ గీద్దాం చంద్ర, నువ్వు అటువైపు గీ, నేను ఇటువైపు గీస్తానని చెప్పేసి నాకు ఒకటి ఇచ్చాడు. నా చేతిలోకి ఇలా ఒకటి ఇచ్చాడు, తను ఒకటి తీసుకున్నాడు. ఇద్దరం మంచం చుట్టూ గీస్తున్నాం. ఇంకా మంచం చుట్టూ 2 గీతలు కలిసిపోయిందంటే ఇంకా అది రాలేదు బయటికి. అందులో అష్టదిగ్బంధన అయిపోతుంది. అష్టదిగ్బంధన అయిపోయే సమయానికండి వాడు ఏం చేశాడు, ఒకే ఒక్క పెట్టెన దూకేసాడండి మంచం మించి. దూకేసి నన్ను పట్టుకున్నాడు. ఈ 2 భుజాలు, ఈ పేక కలిపిన బట్టలు ఇలా పట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇలా పట్టుకున్నాడు. పట్టుకొని ఇలా గచ్చుకేసి కొట్టాడు నన్ను. ఎంత గట్టి దెబ్బ అంటే, నాలాగా బలమైన మనుషులు కాకపోతే మాత్రం చాలా భయంకరమైన దెబ్బలు తగులుతాయి. చాలా బలమైన దెబ్బలు తగులుతాయి. నేలకేసి కొట్టాడు. కొట్టేసరికి అబ్బా అన్నాను నేను. అబ్బా అని అరిసేసరికి హరు 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 అంటున్నాడు. అంటే సైకిక్ ఆనందం అనమాట. అరు అరు అంటున్నాడు. నన్ను ఇలా కొట్టాడు. కొట్టి లేచిపోయాడు. నా దగ్గర మరి ఉండలేక లేచిపోయాడు. అంటే మంట 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 అంటున్నాడు. ఏంటి మంట, ఏమైందిరా నీకు అన్నాను. అంటే నువ్వు నాకొద్దు, నన్ను వెళ్ళిపోతాను, దాని దగ్గరికి వదిలేను. ఈలోపు మేము గీసేసిన తర్వాత ఆమె లోపల ఇంకొక ఆత్మ ఉందండి. అది మేము గుర్తించుకోలేదు. వీడేం చేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. కిటికీ తలుపులు, చెక్క తలుపులు చక్ 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 కొట్టేసుకుంటున్నాయి. దెయ్యాల సరదా తీరిపోయింది నాకు మాత్రం ఈ హంటింగ్లో, ఈ కేసులో అయిపోయింది. చక్ 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 కొట్టేసుకుంటున్నాయి. కుళ్ళిపోయిన మాంసం వాసన, కుళ్ళిపోయిన కమురు కంపు, శవాలు కాలుతున్న వాసన గదంతాను. నా కడుపులో గరిటిపిడి దేవేస్తున్నట్టుంది. అది ఆగదు. మరి కొంత టైం ఒక 2-3 నిమిషాలు గడిచేటప్పటికి మంచం మీద ఇలా లేచి కూర్చుని ఇలా ఊగుతూను, నన్నేం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు, నన్ను వదిలించగలవా అంటున్నది. లోపల ఇంకోటి ఉంది. అమ్మ ఇదేదో అనాథ శరణాలయంలాగా అందరూ వచ్చి ఆమెలో ఉన్నారేంట నాయన అనుకుని. అన్నా ఇంకొకళ్ళు ఉన్నారు ఈమెలో అన్నాను నేను. ఇప్పుడే చూస్తున్నాను, ఎందుకు కంగారు పడుతున్నావు అన్నాడు. కంగారు కాదు, ఇప్పుడు ఏం చేయాలి, మనం బయటికి రాకుండా కట్టేసాం కదా అన్నాను నేను. కట్టేస్తే ఇప్పుడు ఇంకా ఈజీ కదా, కానీ నువ్వు పట్టు అటువైపు అన్నాడు. పట్టు అటువైపు అనేసి తను తలవైపు వచ్చాడు, నేను కాళ్ళ వైపు వచ్చాను. వచ్చేటప్పటికి ఆమె ఏం చేసింది తెలుసా అండి, ఈ సంఘటన అయితే బహుశా నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోను నేను. ఇలాగా మంచం మీద ఇలా పడుకున్న దాన్ని తను ఇలా పట్టుకుపోయాడు, నేను కాళ్ళు పట్టుకుపోయాను. సడాల్మని అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ సడన్గా ఇలాగ మా మనిషి ఇలాగ కర్రబొమ్మ లేచినట్టుగా ఇలా తిన్నంగా లేచిందండి. లేపింది ఆ దెయ్యం. ఆ మనిషిని ఇలా లేపి ఫట్మని కొట్టింది మీదకెత్తి. కొట్టేసరికి సీలింగ్ ఫ్యాన్కి అంటుకుందామే. ధప్ అని తగిలింది అనమాట. నేను అనుకున్నాను అయిపోయింది, తల పగిలిపోయింది అమ్మాయిదని అనుకుని ఒక క్షణం, ఒక 2 సెకండ్లు నిశ్శబ్దం. నిశ్శబ్దం, ఇద్దరం మొహాలు చూసుకున్నాం. మనిషి కింద పడాలి కదా, పడలేదు. ఇదెంత భయానక దృశ్యమో ఆలోచించండి, నిజంగా ఆలోచించండి. ఇది సీలింగ్కి అంటే కరెంట్ ఫ్యాన్ దిమ్మకి తగిలింది, తల తగిలి ఆ ఫ్యాన్ దిమ్మకి ఇరుక్కున్నట్టుగా. ఏమి ఇరుక్కోలేదండి, ఇలా టచ్ అయింది అంతే. టచ్ అయినట్టుగా పెట్టి నిలబెట్టేసింది అక్కడ. ఆ మనిషిని నిలబెట్టేసింది. ఫ్యాన్కి ఆవిడ ఉరేసుకున్నట్టుగా తిరుగుతుంది. కాళ్ళు గాలిలో తేలి కొట్టుకుంటున్నది. అంటే ఆమెను ఇలా ఎత్తేసి పట్టుకుందనమాట అక్కడ. ఆమెను అప్పుడు కానీ మేము సేవ్ చేయకపోతే ఆవిడ చచ్చిపోతుంది. ఏం చేయాలి అని అంటే, ఇంకా చూస్తావే, ప్రాణమా ముఖ్యం, పద అన్నాడు. అనేటప్పటికి గబుక్కుని నేను మంచం ఎక్కాను. మంచం ఎక్కితే నా హైట్ ఉంది, నేను పొడవు కదా. మంచం ఎక్కేటప్పటికి నాకు సీలింగ్ ఫ్యాన్ చాలా ఈజీగా అందేస్తుంది. నాకు ఇంత తేడా ఉంది. ఆమె తల పైన ఉంది. ఆమె సరిగ్గా ఆమె బ్రెస్ట్ వరకు వచ్చాను నేను మంచం ఎక్కి నిలబడితే. అంత ఎత్తుంది, అది ఇళ్ళు ఎత్తుంది అసలు. ఆమెను ఏం చేశాను, చండీ మంత్రం చదువుకుంటూ, నేను నా ఉపాస్య దేవత మంత్రం చదువుకుంటూ ఆమె కాళ్ళు 2 గట్టి పట్టుకుని దిగో, వదులు, ఆమె నొదులు అని అంటే ఆ కాళ్ళతో, గతంలో కూడా నేను ఇలాంటి సంఘటన ఒకటి చెప్పాను మీకు. అది నేను పట్టుకుంటే వదులో అని చెప్పేసి ఒకే ఒక తన్ను తన్నింది నన్ను. ఆ తన్ను తన్నడం, నేను అక్కడి నుంచి మంచం మించి కిందకి దొర్లిపోయి కింద పడిపోయాను. ఆ దొర్లడంలో, కింద పడడంలో నాకు దెబ్బలు తగిలాయి అన్నది పక్కన పెడితే, మేము రాసిన రక్షరేఖ చెరిగిపోయింది నా బట్టలతో. చెరిగిపోవడం ఏంటి, ఈ దెయ్యం కూడా మళ్ళీ ఆవహించేశాడు వీడు. మళ్ళీ ఆవహించేస్తే ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అది మేము ఊహించలేదు. వెంటనే మా అన్నేం చేశారు, చేసి ఆ తలకిని ఫ్యాన్కి మధ్యలో చేయి పెట్టాడు. ఇలాగా చేయి పెట్టి దిగో అని చెప్పి ఇలాగ అన్నాడు. అనేటప్పటికి అలా దిగింది. అది దిగి కింద దబ్బని పడిపోయింది మంచం మీద పడిపోయి కళ్ళు గిరగరా తిప్పుతోందండి. తిప్పుతోంది. నోటి నుంచి ఒక రకమైన చొంగ కారుతోంది, ద్రోమల్లాగా. మూర్ఛరోగికి కారుతాయి కదా అట్లాగా.
నాకు అనుమానం వచ్చింది, అమ్మ నాలుగు కరిచేస్తుందని చెప్పేసి అక్కడ పళ్ళు గిడసబారింది, గిట్ట కరిచింది ఇలాగా. గిట్ట కరిస్తే అక్కడ ఒక స్కేల్ ఉంది, ఒక కర్ర స్కేల్ ఒకటి ఉంది పిల్లలది ఎవరిదో. ఆ కర్ర స్కేల్ ఒకటి కనబడింది నాకు. టపక్కన తీసుకొచ్చి నోట్లో ఇలా పెట్టి నోట్లో పెట్టాను నాకు, నాలుగు ఖర్చుకోకుండా. నాలుగు ఖర్చుకోకుండా అంటున్నది, అలాగ అరుస్తూ ఉంది, భీభత్సం చేస్తూ ఉంది. అక్కడి నుంచి దిగిపోయి 2 క్షణాలు మేము ఇంకా ఒక్క నిమిషం అటతను ఇటతను నేను దిగాము. దిగి బట్టలు సర్దుకొని అతను నిలబడ్డాడు. మా అన్న నిలబడే సమయానికండి నన్ను ఒక్క తోపు తోసి తలుపు తీసుకుని హాల్లోకి వచ్చేసింది. హాల్లోకి రావడం ఏంటి, బాణంలాగా అనమాట. హాల్లోకి వచ్చింది ఆవిడ, ఆ ముసలి ఆవిడ, వాళ్ళ విశ్వలక్ష్మి గారి తాలూకా అత్తగారు. ఆవిడేమో ఆ మూలను కూర్చుని అప్పుడే చెయ్యాలా అండి పనులు. అప్పుడే ఒక కత్తిపీట, ఇలా వంకీగా ఉన్న కత్తిపీట ఒకటి ఉంటే వంకాయలు కోస్తున్నది ఆవిడ. ఇంకెప్పుడు టైం లేదా, మేము ఎందుకు వచ్చాం, తర్వాత వండుకుంటే కాదా, ఏ పాపం ఎందుకో అలా జరిగింది. అలాగ ఎప్పుడైతే ఆవిడ అక్కడ కూర్చుందో ఆ కత్తిపీట మీద కాలేసింది ఇవిడ వెళ్ళి, కావాలని. కాలేసరికి సరసర తెగిపోయిందండి. తెగిపోయి రక్త పోరు ధారానం. ఆవిడ ఇలా చూసి నవ్వుతోంది. కాలు విపరీతంగా తెగిపోయి ఆవిడేమో ఒక్కసారి వంకాయల గిన్నెలో రక్తం, కింద రక్తం, రక్తధార అన్నమాట. ఇంకా ఆగటం లేదు ఆ రక్తం. ఆగకపోయేటప్పటికి ఇంక మేము వచ్చి స్టన్ అయిపోయాము. ఎలాగని అక్కడ కూర్చుని నవ్వుతుంది. నవ్వుతుండే అక్కడున్న వంకాయలు దీంట్లో రక్తం కలిసింది కదండి, ఆ గిన్నె ఎత్తి పెట్టుకొని తాగేస్తున్నది. తాగేస్తుంటే నేను గబుక్కుని వెళ్ళి మూత దగ్గర గిన్నెలాగా తోసి జుట్టులా పట్టుకున్నాను. నేను పెద్ద జుట్టు అమ్మాయిది. జుట్టు పట్టుకుని ఏంట్రా చేస్తున్నావు, నాటకాలు చేస్తున్నావు అని నేను ఇలాగేదో మాట్లాడేటప్పటికి మా అన్న ఏం చేశాడు, ఆవిడ కాలు చీరతో కట్టేశాడు. ఆ ముసలమ్మ చీర ఏదో ఇచ్చింది, గుడ్డ ఏదో పెద్దది పంచిలాంటిది, దాంతో గట్టిగా కట్టేశాడు. కట్టేసి పట్టుకో, అసలు దీన్ని వదలకు, దీని సంగతి ఏదో తేలుద్దామని చెప్పేసి ఇద్దరం సిద్ధమైపోయామండి. సిద్ధమైపోయి నన్ను కంట్రోల్ చేయమన్నాడు. తను వెళ్ళి మా సంచి తీసుకొచ్చి అక్కడ ఆవిడ చుట్టూరు విభూది బండతో శుభ్రంగా గీత గీసి అటొకళ్ళు కూర్చొని మంత్రజపం స్టార్ట్ చేసాము. కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. లోపల కొట్టుకుంటుంది, తల కొట్టుకుంటుంది, నేలకేసి తల బాధ వేసుకుంటున్నది. అది ఎన్ని చిన్నలు చేసినా మేము తీయకుండా అలాగా 2 గంటలు చేసామండి. 2 గంటలు చేసాక కొంతసేపటికి గుర్రు మన సౌండ్ కాస్త మూలుగులోకి వచ్చింది. అరుపులు గుర్రు మన వచ్చాయి, గుర్రు సౌండ్ మూలుగుల్లోకి వచ్చింది. మూలుగుల్లోకి వచ్చేటప్పటికి తగ్గుతోంది, దాని ఇష్యూ తగ్గుతూ ఉంటే అది నన్ను చూసి మీ నాన్నని చంపేస్తా, మీ అమ్మని చంపేస్తా, నిన్ను చంపేస్తా, నువ్వెందుకు వచ్చావే అని ఇష్టం వచ్చినట్టు అంటున్నది. ఈ పెట్టినటువంటి స్కేల్ ఉండగా కూడా ఆమె అలా మాట్లాడుతుందంటే అర్థం ఏంటి, ముక్క ఉంది, స్కేలు కరిచేసింది ముక్క. ఆ స్కేలు కర్రను ఎలా కరిచిందో తెలియదు, దేవుడికి తెలియాలి. అయిపోయిన తర్వాత అది ఎత్తో అనేసి ఊసేసి నన్ను తిడతాను. ఇంకా సరే తిట్టినేది నేను పట్టించుకోకుండా ఆమె అదును చూసి చటుక్కున ఆమె చీర తాలూకా పవిట చెంగు ఉంది కదా, ఆ చెంగు నోట్లో కుక్కిసాను. నేను కుక్కేసి నోరు మోసుకొని ఉంటావా, ఉండవా నువ్వు, ఎందుకలా అరుస్తున్నావు అనేటప్పటికీ ఆ చేత్తోని నా భుజం ఇలా పట్టుకుంది. ఆ గోళ్ళు, దెయ్యం గోళ్ళు ఇలా దిగిపోతున్నాయి భుజం దగ్గర. ఇంకా చర్మాన్ని గీకలేదు, జస్ట్ ఇలా పట్టుకుని నన్ను వదిలేయి, మా అన్నం తీసుకెళ్ళి పాతి పెడతారా మీరు అంటుంది. మీ అన్నని మేము పాతి పెట్టడం ఏంటి అనుకుంటే ఏమనుకుంటున్నావు నువ్వు, మర్చిపోయావా నువ్వు, నిన్నొదలను ఎన్ని సంవత్సరాలైనా నిన్నొదలను, మర్చిపోయావా, అందుకే నువ్వు వచ్చేటట్టు చేసుకున్నా. ఇది ఎవతరా బాబు, దెయ్యాలు కూడా నా మీద పగబడుతున్నాయా అనుకున్నాను నేను ఆ రోజు. అనుకుని ఏం కావాలి నీకు, ఎవరు నువ్వు, నీ అన్నని మేము పాతి పెట్టడం ఏంటి అంటే నీకు తెలీదా, నీకు గుర్తులేదా, సిగ్గులేదా, నీకు అంత గుర్తులేదా అని 2 కలిపి తిట్టడం మొదలెట్టింది. కొంతసేపు అయ్యేసరికి నేను 2 చెంపలు ఫాట్ అని వాయించి అన్న తీసుకురా, ఏం పర్వాలేదు, తీద్దాం, దీని సంగతి ఏంటో చూద్దాం, దీన్ని ఇలా వదిలిపెట్టడానికి వీలు లేదని చెప్పేసి నేను చాలా గట్టిగా పట్టుదల మీద ఉండి నేను పెద్ద గొంతుతో బీజాక్షరాలు ఆమె చెవి ఇలా సాగదీశాను. ఇలాగా పోతే పోనీ అని సాగదీసి ఆ చెవిలోని నేను ఉఫ్ అని ఊది
అందులో నుంచి ఇలాగ చెప్పడం మొదలుపెట్టాను. బీజాక్షరాలు చెప్పడం మొదలుపెట్టేసరికల్లా అని ఒక పాము మెలితిరిగినట్టుగా మెలితిరుగుతూ అది కథ మొదలెట్టింది. కథ మొదలెట్టి నేను వెళ్ళిపోతా నన్ను వదిలేయి అంటుంది. ఏంటి వదిలేయాలి నిన్ను? ఎందుకు ఈ అమ్మాయిని బాధ పెడుతున్నావు? నువ్వు వదులుతావు లేదా? కాలంతా గాయం చేసావు నువ్వు. ఎందుకు అని అంటే, నేను నీ కోసం వచ్చాను. నా కోసం వస్తే ఆవిడని ఎందుకు పట్టుకున్నావు సంవత్సరం నుంచి అని అంటే, వీళ్ళు నీ వీళ్ళు నీ గురువుకే చెప్తారు, నీ గురువు నిన్నే పిలుస్తాడు, అందుకనే నీ గురించే వెయిట్ చేస్తున్నా. నేను వెయిట్ చేస్తున్నది నీ గురించే, నిన్ను వదలనంది. అంటే ఏం చెప్పించావు అన్నాను నేను. అంటే నువ్వు నన్ను ఎన్నిసార్లు చంపుతావు? నేను ఎప్పుడో చచ్చిపోయా, చాలా కాలం కిందట చచ్చిపోయా. మా అన్నను ఏం చేసావు నువ్వు? 100 ఏళ్ల కిందటి నుంచి పాతిపెట్టి ఉన్నటువంటి దాన్ని సముద్రంలో బయటపడిపోతే మనిషిని పట్టుకుంటే నీ తమ్ముడని చెప్పి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా చేసి మా అన్నని మళ్ళీ నువ్వు బందీకృతుడిని చేస్తావా అని అడిగింది. నాకు అప్పుడు కనెక్షన్ వచ్చింది. ఓహో, మెడ్రాస్లో అష్టలక్ష్మి గుడిలో మేము చేసిన దాని తాలూకా రివర్స్ రియాక్షన్ ఇది అని అనుకుని అయితే నాకు ఇంకా గిల్ట్ ఫీలింగ్ వచ్చేసింది. అయితే నన్ను బాధ పెట్టాలి కానీ ఈమెను ఎందుకు పట్టుకున్నావు అని. దీని మొగుడు కూడా నాకేం తక్కువ చేయలే. నేను ముందు దీన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. వాడు కుర్రోడే కదా, ఇందాక చెప్పాను కదా. దీన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఈ దరిద్రుడు నాకు అడ్డొచ్చాడు. అతను పక్కనే ఉన్నాడు పాపం. ఈ దరిద్రుడు నాకు అడ్డొచ్చాడు. అందుకే నేను ప్రేమించిన నా విశ్వలక్ష్మిని నేను పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఒకే దెబ్బకి 2 పిట్టలు అని అరవడం మొదలుపెట్టాడు. ఊరినాయన ఒకవైపు ప్రతీకారం, ఇంకోవైపు ప్రేమ. ఇదేంట్రా గొడవ అని అనుకుని అప్పుడు మేము అసలు పనిలోకి దిగిపోయి పూర్తిగా ఒక కుండ తీసుకొచ్చి మా గురువుగారికి కబురు పెట్టి అక్కడ తిరువనంతపురంలో ఉన్న అతని శిష్యులు ముగ్గురిని మాకు తోడు తెచ్చుకుని సాయంత్రం 6 అవుతుంటే తోడు తెచ్చుకుని ఆ రాత్రి మేము మొత్తం అంతా సిద్ధం చేసేసి శుభ్రంగా స్నానం చేసి తడిబట్టలతో వచ్చి కూర్చొని దీపం వెలిగించి మొత్తం మొదలుపెట్టామండి. మొదలుపెట్టిన తర్వాత అన్న అన్నాడు, ఖాళీ నువ్వు సిద్ధమా అన్నాడు. నేను సిద్ధమే అన్నాను. వాడు నిన్ను పట్టుకునే అవకాశం ఉంది అన్నాడు. పర్వాలేదు చూద్దాం అన్నాను. అంటే వాడు నిన్ను పట్టుకుంటే నేను వదిలించడానికి నేను ఉండాలి కాబట్టి నేను గడి బయట ఉంటాను, నువ్వు బయట ఉండు. నేను గడి లోపల ఉంటాను, నువ్వు గడి బయట ఉండు అన్నాడు. సరే నేను బయటే ఉంటాను అన్నాను. వాడు పట్టుకుంటాడేమో, నువ్వు ఆలోచించుకో, నువ్వు ఆడదానివి ఆలోచించుకో అన్నాడు. ఆడదాన్నైనా నాకు విద్య ఉంది, గురుకృప ఉంది, ఏం పర్వాలే. ఈ సాధకురాల శరీరంలో వాడు ఎక్కువసేపు ఉండలేడు. నన్ను ఆవహించే అవకాశం కూడా లేదు. నా శరీరంలో ప్రతి రక్తకణం శక్తిపూరితమైంది, ఏం కాదు. నేను బయటే ఉంటాను, నువ్వు లోపల ఉండు అని చెప్పేసి నేను బయటకు మంచం దగ్గర నిలబడి నేను జపం చేస్తూ, నేను చేయాల్సిన క్రతువు చేస్తూ, ముద్రలు చూపిస్తూ జపం చేస్తూ నేను రెడీగా ఉంటే సరిగ్గా మేము పని ప్రారంభించామండి. 5గురమును. వాళ్ళు 3 వచ్చిన వాళ్ళు హెల్ప్కి 3, మేమిద్దరం 5గురం చేసుకుంటూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం. నిపుణులైన డాక్టర్స్ టీం ఎలా పని చేస్తుందో అలా చేస్తున్న తర్వాత 1 గంటన్నర సుదీర్ఘమైన పోరాటం తర్వాత అది కంట్రోల్లోకి వచ్చి నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను అంది. మరి నా దగ్గరికి వస్తానన్నావే, నాటకాలు ఆడుతున్నావా నువ్వు? నీ తాలూకా వాడెవడో మేము తీసాము, మద్రాసులో తీసామని చెప్పేసి దానికి నువ్వు ప్రతీకారం తెచ్చుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావురా నువ్వు? నీకు అంతుందా? శరీరము, ఆత్మ, పంచకోశములు లేని నీకే అంత ఉంటే నాకెంత ఉండాలిరా? నేను జీవించి ఉన్నాను, పైగా శరీరంతో ఉన్నాను, పైగా సాధకురాలిని. సాధకుల ఆత్మలతో ఆడుకుంటావరా నువ్వు అని చెప్పి చాలా భయంకరంగా తిట్టాను నేను. ఆ రోజు నాకు అన్ని మాటలు ఎలా వచ్చాయో తెలియదు. 20 ఏళ్ల కిందట భయంకరంగా తిట్టాను. తిట్టి ఇంత సింధూరం తీసుకుని వాడు నోరు తెరిచి, ఆ అమ్మాయి అంటే ఆమె నోరు తెరిచి ఆ నోట్లో పోసాను. నోట్లో పోసి నోరు మూసాను. నోరు మూసి మీదని ఇలాగ రాశాను. మీదని ఇలాగ రాసి చేయి పెట్టాను. చేయి పెడితే ఖాళీ శబాష్ అన్నాడు మా అన్నయ్య, మా పెద్దన్న. ఖాళీ శబాష్, బాగా చేసావు అన్నాడు. బాగా చేసావని అంటే అప్పుడు ఇంకొక కల్ట్కి నేను మారి ఇప్పుడు నేను అన్న కల్ట్ మారుస్తున్నాను, కాచుకో అన్నా. అంటే సరే నేను చూసుకుంటాను, నువ్వు కానీ అన్నాడు. అనగానే చేయి పెట్టి నేను చేయాల్సింది చేస్తుంటే వాడు విల ఆడిపోయండి. అందులో నుంచి బాడీలో నుంచి సెపరేట్ అయిపోయి ఆ గుమ్మం దగ్గర నిలబడి నిలువున కాలిపోతున్నాడు. నేను వాడుతున్న బీజాక్షరాలకి కాలిపోతున్నాడు. మా అన్న వాడుతున్న బీజాక్షరాలకి రాలిపోతున్నాడు. మొత్తం అంతా దారుణం అయిపోతుంది. లోపల ఇంకో ఆత్మ ఉంది. నేను అన్నాను, అన్న ఇంకోటి ఉంది లోపల, పిలువు దాన్ని కూడా అంటే ఆకర్షణకి అది బయటికి రావాలి కదా. ఆ బయటికి సెపరేట్ చేసే పని మొదలుపెట్టిన తర్వాత ఇంకొక అర్ధగంట తర్వాత లోపల ఉన్నది కూడా బయటకు వచ్చింది.
అది ఇంకా పాతది. అది ఆ ఇంటి వాళ్ళ విశ్వలక్ష్మి వాళ్ళ అత్తగారి తాలూకా అత్తగారట. అదెందుకొచ్చి ఈ అమ్మాయిని పట్టుకుందో తెలీదు. కుటుంబ తగాదాలు. ఏమిటి పాత కక్షలు, కుటుంబ తగాదాలు, ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలాగా. వీళ్ళది ప్రేతాత్మల ఫ్యాక్షనిస్టులు అనమాట వీళ్ళు. రాత్రంతా 11:30 అయిందండి. 11:30 అయ్యేటప్పటికి అలా కాలిపోతూ కాలిపోతూ ఆ ముసలమ్మండి లాస్ట్లో నేను అడ్డొస్తున్నాను కదా, అందుకని నా మీదకి వచ్చి నన్ను ఫాట్మని కొట్టి ఇలాగా పట్టుకునేటప్పటికి ఏం ఉండదు కదండి పట్టుకోవడానికి. నేనేమో కొన్ని బీజాక్షరాలు చదువుతూ ఇలాగ అనుకుంటూ బీజాక్షరాలు చదువుకుంటూ ఉండేటప్పటికి ఆపుతావా లేదా, నువ్వు ఆపుతావా లేదా అనుకుంటే నేను ఆపనని చెప్పేసి అదే కంటిన్యూ చేస్తున్నాను. మార్చుకున్న కల్ట్ నుంచి అదే కంటిన్యూ చేసుకుంటుంటే కొంతసేపు అయ్యేటప్పటికి మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. రెండు ఆత్మలు మండిపోయి. ఆత్మకి నాశనం లేదండి, అక్కడ ప్రభావం నశించిపోయిన తర్వాత అమ్మాయి పడిపోయింది. కాలంతా రక్త పోరు అయిపోయిన తర్వాత మేము కట్టవలసిన రక్ష కట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి మామూలే మీకు తెలిసిందే. ఆ తర్వాత అమ్మాయిని హాస్పిటల్కి చూపించుకోమని చెప్పి ఎన్ని చేసాం. తీరా మోసం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఆ ముసలమ్మే తీసుకొచ్చింది ఆ కుర్రగాడి ఆత్మని తీసుకొచ్చి ఈ అమ్మాయిని హింస పెట్టడంలో గల అంశం ఏమిటి అని అంటే, ఆవిడకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. విశ్వలక్ష్మి గారికి ఆ ఇంటికి తెచ్చుకోవడం ఆ ముసలమ్మకి ఇష్టం లేదు. ఎప్పుడో చచ్చిపోయిన మనిషి అది ఆత్మ. ఆ చచ్చిపోయిన ఆత్మకి ఇష్టం లేదని చెప్పి ఈ అమ్మాయి నాశనం అయిపోవాలా చెప్పండి? ఎక్కడుందండి న్యాయం? ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పిశాచాలుగా మారిన మనుషులుగా ఉన్నప్పుడే పిశాచాలా? పైగా ఆవిడున్నప్పుడు ఈ పిల్ల పుట్టిందా? కనీసం పుట్టనైనా లేదు, గాలిలో ఎక్కడ తిరుగుతోందో. అలాంటిది వీళ్ళ మునిమానవాడికి పెళ్లి చేస్తుంటే ఈ పిల్ల నచ్చకపోతే పెళ్ళైన 3 నెలల్లో పట్టుకోవడం ఏంటండి? నవ్వుతాడు ఎవడైనా? అందుకని ఆమెని పూర్తిగా బంధించేసి అష్టదిగ్బంధనం చేసేసి ఆ ఇంటికి గెటు రాకుండా చేసి మొత్తం మేము అనుకున్నవన్నీ చేసి ఆవిడికి రక్ష కట్టేసి అంతా చేసి విడిచిపెట్టి ఆమె కోలుకోవడానికి చాలా కాలం పట్టిందంట. అన్న రెగ్యులర్గా విజిట్ చేస్తూ చూస్తూ ఉండేవాడంట. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా అన్న ఒకటే మాట అన్నాడు, కాళీ నీకు సాధనలో తిరుగులేదు, నువ్వు బ్రహ్మాండం, నీకు భయం లేదు, అలాగే నీకు స్త్రీ పురుష వివక్ష భయం ఇటువంటివి ఏమీ లేవు, నువ్వు ఉండవలసిన దానివి ఈ కాలానికి. నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి ఇటువంటి సాధకి నాతో కలిసి పనిచేస్తున్నందుకు, నేను నీతో కలిసి పనిచేస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నీలో మాత్రం కూడా త్యాగానికి తక్కువ లేదు, కృతజ్ఞతకి తక్కువ లేదు, భక్తికి తక్కువ లేదు, గురుభక్తికి తక్కువ లేదు. అలాగే విద్యలో నువ్వు జమ్ అవుతావు. నువ్వు మేమందరం విద్య ఆపేసినా నువ్వు మాత్రం ఆపవు కాళీ. నేను అందుకే ఇవాళ నుంచి నేను కాళీ అనే పిలుస్తాను, నీ అసలు పేరు నాకు అనవసరం అని అన్నాడు ఆయన. సరే పిలవమన్నాను, అది వేరే విషయం. సో ఇది ఫ్రెండ్స్, మీకేమనిపించిందో చెప్పండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి. అట్లాగే ఈ విషయాల్లో కొన్నాళ్ళు బంధించి ఒక 100 సంవత్సరాలని చెప్పేసి బంధించేసి ఏ సముద్రంలోనో పడేస్తాం చూడండి, అది ఆటుపోట్లకి ఎక్కడికో చేరి అది పగిలిపోయింది అనుకోండి, ఆ కట్లు విడిపోతాయండి. విడిపోయి అది బయటపడిపోతుంది, తెలిసిన. అందుకని ఎవరో మొన్న అడిగారు కామెంట్, అందుకే నేను డౌట్ చెప్తున్నాను. అది విడిపోయి అది బయటకు వచ్చేస్తుంది, విడుదలైపోతుంది. అది ఆ కట్టు ఏదైతే వేస్తామో ఆ కుండకి దాంతో అయిపోతుంది అంతే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు స్టీల్ పెట్టచ్చు కదా అని, పనికిరాదు. ప్రకృతిలో కలిసిపోయినటువంటి పాంచభౌతిక శరీరం నుంచి వచ్చినటువంటి విషయానికి, ఆ వ్యామోహాలతో, ఆ రిషడ్ వర్గాలతో, ఆ బాధలతో వచ్చిన దానికి తిరిగి పాంచభౌతికమైన మెటీరియల్తో చేసిన దాంతోనే బంధించాలి. ఇది అందులో సీక్రెట్. అందువల్ల అవి ఎప్పుడైనా పగిలిపోయి మళ్ళీ బయటికి రాకుండా ఉండడం కోసమే మేము అంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామండి. సో ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ భయానకమైన ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో, మీ రెస్పాన్స్ మన ఛానల్ గ్రోత్కి ఉపయోగపడేలాగా నాకు సహకరించవలసిందిగా, సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ మరోసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, స్కిప్ చేయకుండా చూడవలసిందిగా, లైక్ చేయవలసిందిగా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, మరింత సమాచారాన్ని మీరు అప్డేట్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీకు ఈ అక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఈ అక్కకి మీ సపోర్ట్ చాలా అవసరం. మీ చంద్రజక్క సపోర్ట్ చాలా అవసరం. అందువల్ల నేను మీ మనిషిని, నేను ఎప్పుడు పొరపాట్లు చేయను. నాకు తెలుసో తెలియకో
పొరపాటు జరిగి ఉంటే మీ అందరికీ మన్నింపు కోరుతున్నాను. అలాగే మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బై బై. జై హింద్.